గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల చొక్కాలు చిరిగాయి. ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య గొడవ చెలరేగింది. దాంతో ఫిరోజ్ ఖాన్ ను ఉస్మాన్ తోయడంతో కింద పడిపోయారు. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఇద్దరు ఘర్షణ పడ్డారు. అడ్డుకునేందుకు వీహెచ్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయనను కూడా పక్కకు తోసేసే ప్రయత్నం చేయడంతో పక్కనే ఉన్న నేతలు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో గాంధీ భవన్ లో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల చొక్కాలు చిరిగాయి. ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య గొడవ చెలరేగింది. దాంతో ఫిరోజ్ ఖాన్ ను ఉస్మాన్ తోసేయడంతో కింద పడిపోయారు. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఇద్దరు ఘర్షణ పడ్డారు. అడ్డుకునేందుకు వీహెచ్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన్ను కూడా పక్కకు తోసేసే ప్రయత్నం చేయడంతో పక్కనే ఉన్న నేతలు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ జగడంతో గాంధీ భవన్ లో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గాంధీ భవన్ లో జరిగిన ఘర్షణకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ లో ఈ రోజు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సర్ఫ్ మ్యాపింగ్ పైన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ సందర్భంగానే కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు నెట్టివేసుకున్నటువంటి పరిస్థితి. ఇక గాంధీ భవన్ లో ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి సర్ఫ్ ప్రత్యేక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ నేతల్లో ఇటు ఫిరోజ్ ఖాన్ అలాగే కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య గొడవ జరిగింది. ఇక ఏదైతే ఈ గొడవకు ప్రధాన కారణం ఏదైతే మంత్రి అజరుద్దీన్ పక్కన కూర్చునే విషయం అయి ఇద్దరు నేతలు కూడా గొడవ పడడం జరిగింది. ఇక ఏదైతే కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీ ఫిరోజ్ ఖాన్ తోసివేయడంతో ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అడ్డుకోవడంతో ఏదైతే ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత బిఎస్ ను కూడా ఈ గొడవను సద్దుమణిగించేలా కూడా వారిని నివారించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో బిఎస్ ను కూడా అక్కడ ఉన్నటువంటి నేత నెట్టివేయడంతో వెంటనే మిగతా నేతలు చేరుకొని ఏంటి ఈ విధంగా గొడవ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వెంటనే బిఎస్ ను కూడా ఇటు కాపాడి మరోవైపు ఏదైతే ఈ సమావేశం సందర్భంగా నేతలు ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. కళ్ళాలు పట్టుకొని ఎవరికి వారుగా ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇక ఏదైతే రానున్నటువంటి స్టార్ మ్యాపింగ్ పైన ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నేతలతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఈ గొడవ జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే మంత్రి అజారుద్దీన్ కూడా అక్కడ నుండి వెళ్లిపోయారు. ప్రధానంగా ఈ గొడవ ఏంటంటే మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయమై ఇద్దరు నేతలు కూడా ఒకరిపై ఒకరు చొక్కాలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని మీటింగ్ ని అర్ధాంతరంగా ముగించి అక్కడ నుండి వెళ్లిపోయారు. అంటే వేణుగోపాల్, అటు మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే క్రమంలోనే వీళ్ళిద్దరు అంటే ఫిరోజ్ ఖాన్ లేదంటే ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య గొడవ జరిగిందా, లేదంటే ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఏమైనా ఉన్నాయా? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశం సందర్భంగానే మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే సీటు విషయమే ఈ గొడవ జరిగింది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఏ మీటింగ్ జరిగినా కానీ ఒకరికి పడకపోవడం అనేది మనం చాలా సమావేశాల్లో చూస్తుంటాం. చాలా రోజుల తర్వాత ఈ రోజు మరొకసారి గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు ఒకరి చొక్కా ఒకరు పట్టుకోవడం జరిగింది. ఇక ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే సీట్ విషయమే ఈ ఇద్దరి మధ్య కూడా గొడవకు ప్రధాన కారణం. ఇక దీంతో అక్కడ ఉన్నటువంటి అంటే ఇద్దరు నేతలు కూడా ఒకవైపు ఏదైతే ఇటు ఫిరోజ్ ఖాన్ అలాగే కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్
అల్ హజ్రీ మధ్య కూడా ఈ గొడవ ప్రధానంగా జరిగింది. వీరి అంశాలు కూడా పక్కనే ఉండడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి గాంధీ భవన్ లో చోటు చేస్తుంది. ఇక వెంటనే చేరుకున్నటువంటి మిగతా నాయకులు అలాగే మంత్రులు ఇక సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. అయితే అంతకుముందు ఇప్పుడు కూడా వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు. అయితే ప్రస్తుతం ఈ సమావేశం సందర్భంగా మంత్రి పక్కన కూర్చోవాలి అనే విషయమై ఈ గొడవ ప్రధానంగా జరిగింది. థ్యాంక్ యూ వేణుగోపాల్.